తిరుమల లడ్డు శ్రీవారి ప్రసాదాలలోనే అగ్రగణ్యమైనది. భక్తులకు మహా ప్రీతిపాత్రమైనది. లడ్డూలన్నిటిలోకి తిరుమల లడ్డూకి ఉన్న ప్రాముఖ్యత, చరిత్ర, ఘనత మరే లడ్డూకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతటి ప్రాధాన్యతను సంతరించుకుందే తిరుమల లడ్డు. రంగు, రుచి, సువాసన ప్రపంచంలోనే మరే లడ్డూకు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ రైట్ సైతం లభించిందే. అంటే ఈ లడ్డూ తయారీ విధానాన్ని మరెవరూ అనుకరించకూడదన్నమాట. అంతటి గౌరవాన్ని, ప్రపంచ ప్రఖ్యాతిని సాధించింది తిరుమల శ్రీవారి లడ్డు. 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు తిరుమల ప్రధాన ప్రసాదంగా వడ మాత్రమే ఉండేది. అప్పట్లో శ్రీవారి సంధి నివేదనలు ఖరారు చేశారు. ఈ సమయాల్లో భక్తులకు ప్రసాదాలు పంచేవారు. కొండ మీద భోజన సదుపాయాలు కూడా సరిగా ఉండేవి కాదు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చే అన్న ప్రసాదాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని ఆక్రమించింది ఈ లడ్డు. ఇప్పుడు ఇదే లడ్డూకి శ్రీవారి ప్రసాదాల్లోనే ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. లడ్డూ తయారీ కోసం ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాద తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇక లడ్డు అనే పేరు వెనుక కథ ఎలాంటిదో చూస్తే, సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టికము అని, తెలుగులో లడ్డూకము, లడ్డువము, లడ్వము అని, తమిళంలో ఇల్లట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అని పిలుస్తారు. 12వ శతాబ్దికి చెందిన మానసోల్లాస గ్రంథాల్లోనూ లడ్డూ ప్రస్తావన ఉంది. మామూలుగా తిరుమలకు వచ్చే భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని గతంలో తిరుపొంగమని పిలిచేవారు. తర్వాత సుఖీయం, ఆప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను సైతం ప్రవేశపెట్టారు. వీటిలో ఒక్క వడ తప్ప మిగిలినవేవి ఎక్కువ రోజులు ఉండేవి కాదు. దూర ప్రాంతాలకు తీసుకువెళ్లే వాటిలో వడకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఉండేది. ఇది గుర్తించిన నాటి మద్రాస్ గవర్నమెంట్ తొలిసారిగా అంటే 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. తొలుత బూందీని తీపి ప్రసాదంగా అమ్మేవారు. అప్పటి నుంచి లడ్డూ విక్రయ చరిత్ర మొదలైనట్టుగా భావించాలి. ఆ బూందీయే తర్వాతి కాలంలో తన స్వరూపాన్ని మార్చుకుంటూ 1940 నాటికి తిరుమల లడ్డూగా పేరు స్థిరపడింది. ఈ ప్రసాదాన్ని 1536లో తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు శ్రీదేవి భూదేవి శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహించినప్పుడు ప్రవేశపెట్టారని అంటారు. ప్రస్తుత కాలంలో స్వామికి నిత్య కళ్యాణం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మామూలుగా మన తెలుగు పెళ్లి కార్యాల్లో బూందీ లడ్డు పెట్టడం చూసే ఉంటాం. సరిగ్గా అలాగే శ్రీవారి కళ్యాణ సమయంలో బూందీ లడ్డు ఇవ్వడం ఒక ఆచారంగా మారినట్టు చెప్తారు. ఒకప్పుడు బియ్యపు పిండితో చేసిన లడ్డూలనే శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారట. బియ్యపిండి, బెల్లం కలిపిన ఈ లడ్డూలనే మనోహరాలని అంటారు. ఇక లడ్డూల్లో రకాలు. ఆస్థానం లడ్డు. వీటిని ప్రత్యేకంగా ఉత్సవాల సమయంలో తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇచ్చేవారు. దీని బరువు సుమారు 750 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా మించిన నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో ఎంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇకపోతే కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు ఈ కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు.
ప్రోక్తం లడ్డు అంటూ మరో ప్రత్యేక లడ్డు కూడా ఉంది. దీన్ని దర్శనానికి వచ్చే సాధారణ భక్తజనులకు ప్రసాదంగా ఇస్తారు. శ్రీవారి మూల విరాట్టు కొలువుదీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటుకు ముందు వకుళామాత విగ్రహం ఏర్పాటు చేశారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంలో ఉండే పోటులో తయారు చేసిన ప్రసాదాలను తొలుత వకుళామాత వద్దకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి స్వామివారి నైవేద్యాలకు వెళ్లడం ఒక ఆనవాయితీ. లడ్డు, వడ వంటి పణియారాలు ఆలయంలోకి సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు. వీటిని కూడా శ్రీనివాసుని తల్లి వకుళామాతకు చూపించాకే శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసే లడ్డూ తయారీ మొదలైందని అంటుంది ఆలయ చరిత్ర. ఈ లడ్డూ తయారీకి ప్రత్యేక పద్ధతి ఒకటి ఉంది. లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టమని పిలుస్తారు. దీని తొలిసారి టిటిడి పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. ఈ కొలమానాన్నే పడితరం దిట్ట స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం అంటే శ్రీవారి కిరాణా సామాగ్రి ఉంచే స్థలం నుంచి వస్తువులు సేకరిస్తారు. లడ్డూలో ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలకులు 4 కిలోలు, ఎండుద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంత మామిడి పప్పు 30 కిలోలు వినియోగిస్తారు. ఈ మొత్తం మిశ్రమాన్ని 803 కిలోలు ఉండగా వీటి ద్వారా 5100 లడ్డూలు తయారవుతాయి. శ్రీవారి ఆలయం ఆగ్నేయ దిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15,000 వరకు లడ్డూలు తయారవుతాయి. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామాగ్రి సహాయంతో రోజు లక్షల లడ్డు తయారీ జరుగుతుంది. ఇది శ్రీవారి లడ్డు గత ఘన చరిత్ర. మొదట బూందీ రూపంలో, ఆపై 1940ల నాటి నుంచి కళ్యాణోత్సవం సమయంలో భక్తులకు తీపి ప్రసాదం తినిపించాలన్న ఆలోచనతో మొదలైన ఈ లడ్డూ ప్రస్థానం ఇంతింతై తిరుమల శ్రీవారి మహిమంతై అలరారుతుందంటే అతిశయోక్తి కాదేమో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లడ్డూ ప్రియ గోవింద గోవింద.